భాగవత పద్యాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వేదంతో సమానం. అందుకే భాగవత పారాయణకి సైతం అంత ప్రాధాన్యం వచ్చింది మిగిలిన వాటికంటే. ఊరికి అది చదివితే విన్నా మంచిది అని ఎందుకంటారు అంటే వినగా వీడికి ఎప్పుడో వీడు కూడా చదువుతాడు, అర్థం తెలుసుకుంటాడు అని. అంతేగాని వినడమే మంచిది అని భాగవత సప్తాహం మీద సప్తాహం ఇక సప్తాహాలు చేయించుకుంటూ పోవడం కాదు. ఎన్ని సప్తాహాలు చేసినా నీకేమీ ఎక్కలేదు ఇక్కడ. పైగా ఈ సప్తాహం ఎక్కడ చేయడు, నైమిషారణ్యంలో చేస్తాడు మళ్ళీ పట్టుకెళ్ళి. నీకు అర్థం కానప్పుడు నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే. అర్థమైనా కూడా నైమిషారణ్యమైనా ఒకటే, నిడదవోలు స్టేషన్ అయినా ఒకటే. అర్థమైనా ఒకటే, కాకపోయినా ఒకటే. నిడదవోలు చేసుకోవచ్చుగా, మన పక్కన ఉంది నైమిషారణ్యం ఎందుకు పనిలేక ఇది ఫ్యాషన్ మొదలెట్టారు ఈ మధ్యన. మమ్మల్ని కూడా చంపుతున్నారు అక్కడికి రమ్మని. అక్కడ గాలి ఆడదు, ఒక్క పోసేస్తుంది సత్యం. ఓసారి వెళ్ళి నేను 10 రోజులు ఉంటాను, 3 రోజులు వచ్చాను, నాకు అక్కర్లేదని. పైగా చమత్కారంగా చెప్పి కూడా వచ్చాను. ఇక్కడ నిజంగా గాలి ఆడట్లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రతి చెట్టు ఒక మహర్షి అన్నారు. నిజమేనండి, వాళ్ళంతా తపస్సులో ఉన్నారు, అందుకే గాలి ఆడట్లేదని చెప్పాను. మహర్షులు అంటే తపస్సు కదా, తపస్సు చేస్తుంటే మరి కదలడం, మరి అందుకని చెట్లు కూడా కదలడం లేదు. ఊరికే గొప్పలు చెప్పుకోవడం కాదమ్మా. ప్రదేశం పవిత్రం అంటారు, నాకు ఎంతకే అర్థం కాదు. అన్ని ప్రదేశాలు పవిత్రం, మనిషి మనస్సే అపవిత్రమా అండి? మన మనస్సు పవిత్రం కాదా? మన శరీరం పవిత్రం కాదా? మన ఇల్లు పవిత్రం కాదా? మనం అంతా దుర్మార్గులమా? మన మీద మనకి ఆత్మవిశ్వాసం లేక మాట్లాడే మాటలు. ఏ ప్రదేశం వల్ల నువ్వు పవిత్రుడు కావు, నీ మనస్సు అనే ప్రదేశంలో విష్ణుస్మరణ చేస్తేనే నువ్వు పవిత్రుడు అవుతావు. అదే పవిత్రం లెక్క. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరయేవ చ. ఇందులోనే చెప్పిన మాట విష్ణు సహస్రంలో. భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి. భూత ఆత్మ అంటే పవిత్రమైన మనస్సు కలిగిన వాడు. మన మనస్సును ఎందుకు మంచి ఆలోచనతో ఉంచుకోలేకపోతున్నాం మనం? కాశీ గడితే పవిత్రం, శ్రీశైలం వెడితే పవిత్రం, నైమిషారణ్యం వెడితే పవిత్రం. నీ ఇంట్లో కూర్చున్నా పవిత్రమేనమ్మా, నీ మనస్సును పవిత్రం చేసుకో. అంటే మనకి కుళ్ళు బుద్ధిని మానుకోవడం ఇష్టం లేదు, ఈ రాగద్వేషాలు మానుకోవడం ఇష్టం లేదు, ఈ గొడవలు మానుకోవడం ఇష్టం లేదు. ఇవన్నీ ఇలా ఉండగానే మన ఎవడైనా అమాంతంగా తీసుకెళ్ళి వీల్ చైర్లో అక్కడ బారేసి పవిత్రం చేసేయాలి. అజ్ఞానం ఇది, జరిగే పని కాదు ఇది. అందుకే మనం ఎన్ని మహిమలు ప్రకటించుకున్నా ఇవన్నీ నీరు గారిపోతున్నాయి. మీరు గమనించుకోండి. కాశీ వెళ్ళిన వాళ్ళ బుద్ధులు మారలేదు, నైమిషారణ్యం బుద్ధులు మారలేదు. బుద్ధి ఎలా ఉంది, ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఇంకాస్త గొప్పలు చెబుతున్నాడు అంతే. ఎందుకంటే అక్కడికి తిరుపతి వెళ్ళి కూడా వీడు లడ్డూలు బ్లాక్లో కొంటాడు. బుద్ధి మారలేదంటే అర్థం అది. కొంటాడు, నాకు కావాల్సిన లడ్డూలు నాకు రావాల్సిందే. ఇక అంత పట్టుబట్టి దేవుని ప్రసాదాన్ని బ్లాక్లో కొన్నాక నువ్వు తిరుపతి ఎందుకైతే తిమ్మపురం వెళ్ళి కూర్చోరాదా అంతలో ఖర్జూరం కొనుక్కుని. ఈ బుద్ధి మార్చుకోవాలి ముందు. ప్రహ్లాదుడు ఆ బుద్ధి మీద పెట్టాడు దృష్టి, ప్రదేశాల మీద పెట్టలేదు. హిరణ్యకశిపుడు ప్రదేశాల మీద పెట్టాడు. అంచేది అన్ని ప్రదేశాల కంటే పవిత్రమైనది మనిషి మనస్సే. సమస్తమైన తీర్థాల్లో మానస తీర్థం గొప్పది అని శంకరాచార్య చెప్పారు. కాశీఖండంలో అగస్త్యుడు చెబుతాడు, మనస్సును మించిన తీర్థమే లేదు.